కంచెగచ్చిబౌలి భూములపై ఏఐ ఫోటోస్ వీడియోలపై రాష్ట్ర సర్కారు సీరియస్ అయింది. తప్పుడు ప్రచారంపై కేసుల నమోదుకు హైకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో నేతలు సెలబ్రిటీలు అలర్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ వీడియోలు తొలగిస్తున్నారు. కంచెగచ్చిబౌలిపై పోస్టులు డిలీట్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఫేక్ ప్రచారం చేశారని బీఆర్ఎస్ నేతలు క్రిషాంక్, దిలీప్ కొనతంపై కేసులు నమోదయ్యాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీ అనుకూల సోషల్ మీడియాలో ఫోటోలు మాయమయ్యాయి. ఇక కంచెగచ్చిబౌలి భూములపై ఫేక్ ప్రచారానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, కంచెగచ్చిబౌలి భూములపై ఫేక్ ప్రచారం మీద సర్కార్ కేసులు పెడుతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, కంచెగచ్చిబౌలి భూముల వివాదం సరికొత్త మలుపు తిరిగిందని చెప్పొచ్చు. ఏదైతే ఎస్సీయూలో ఈ మధ్య చూసినట్టయితే నెమళ్ళు ఎగురుతున్నట్టుగాను, అదేవిధంగా జింకలు గాయపడ్డట్టుగాను, బుల్డోజర్లు మొత్తం మూగ జీవాలను వాటిని వాటిని తోసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి కొన్ని ఏఐ ఫ్యాబ్రికేటెడ్ సంబంధించినటువంటి ఫోటోలన్నీ కూడా పెద్ద ఎత్తున వైరల్గా మారాయి. అయితే ఇవన్నీ కూడా చూసినట్టయితే సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలంతా కూడా వీటిని ఎక్కువగా ప్రచారం చేశారు. మరోవైపున చూసినట్టయితే ఏకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కూడా కొన్ని ఈ నెమళ్ళు, జింకలను, బుల్డోజర్లు ముందుకు తోసుకుంటూ వెళ్తున్నటువంటి ఫోటోలు చాలా హ్యాష్ ట్యాగ్ ద్వారా కూడా హ్యాండిల్ చేయడం జరిగింది. ఇలాంటి ఫోటోలను చూసి చాలామంది జనాలు ఇటు బాలీవుడ్ కావచ్చు, టాలీవుడ్ సంబంధించినటువంటి సినీ ప్రముఖులు కూడా వాటిని అనుసరిస్తూ పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, హెచ్సియుని కాపాడుదాం, సేవ్ హెచ్సియుని అంటూ కూడా కొన్ని హ్యాష్ ట్యాగులు కూడా పెద్ద ఎత్తున ప్రచారంలోకి వెళ్ళాయి. అంతేకాకుండా ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పేలోగానే అబద్ధం అంతా కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా చాలా వైరల్గా మారినటువంటి అంశం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హెచ్సియులో చూసినట్టయితే ఏకంగా కొంతమంది చూసినట్టయితే ఉమాంగ్ జైన్ అనే వ్యక్తితో పాటుగాను జానీ వర్మ అనే అడ్వకేట్ చూసినట్టయితే ఏకంగా ఏనుగుల గుంపుగా వెళ్తున్నట్టుగాను, దాన్ని తరుముతున్నట్లుగాను ఆ అంశం సంబంధించిన విషయాన్ని కూడా ఇటు హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా వాదన వినిపించడం జరిగింది. హెచ్సియులో ఏకంగా అసలు ఏనుగులే లేవు, ఏనుగులకు సంబంధించినటువంటి గుంపు ఎక్కడి నుంచి వచ్చింది, అదేవిధంగా జింకలన్నీ కూడా మొత్తం వాటిని తరుముతున్నట్టుగాను కొన్ని ఏఐకి సంబంధించినటువంటి ఫ్యాబ్రికేటెడ్ వీడియోలను, ఫోటోలను, నెమళ్లను సృష్టించి పెద్ద ఎత్తున ఫేక్ ప్రచారం చేయడంలో ఇటు బీఆర్ఎస్ సోషల్ మీడియా పాత్ర వహించింది. దాన్ని హ్యాండిల్ చేసినటువంటి మన్నే క్రిషాంక్తో పాటుగాను దిలీప్ కొంతం వీళ్ళు సోషల్ మీడియా వేదికగా చాలా ప్లాట్ఫామ్లలో దాన్ని షేర్ చేయడము, దాన్ని నిజమనుకొని చాలా వరకు సినీ ప్రముఖులతో పాటుగాను పర్యావరణ ప్రేమికులంతా కూడా చాలా వరకు ఆ హ్యాష్ ట్యాగ్ చేస్తూ కూడా ఈ ఫేక్ సంబంధించినటువంటి ఏఐ ఫోటోలు, వీడియోలను షేర్ చేయడంతో కూడా చాలా వరకు అబద్ధాన్ని ఎక్కువగా ప్రచారం చేశారు. దీనిపైన కూడా సినీ నటి దియా మిర్జా కూడా తన సోషల్ మీడియాలో కూడా ఆ ఫోటోను షేర్ చేయడం జరిగింది. ఈ విషయం పైన కూడా ఆమె క్లారిటీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరోవైపున చూసినట్టయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ఏదైతే సోషల్ మీడియా ట్విట్టర్లో షేర్ చేసినటువంటి ఫోటోను కూడా ఆయన కూడా డిలీట్ చేశారు. మాజీ మంత్రి అయినటువంటి బీఆర్ఎస్ నేత అయినటువంటి జగదీష్ రెడ్డి కూడా ఇలాంటి ఏఐకి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలను కూడా షేర్ చేసి ఆ తర్వాత డిలీట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద చూసినట్టయితే ఇలాంటి అంశం పైననే రాష్ట్ర ప్రభుత్వం చాలా ఏఐకి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలపైన చాలా సీరియస్గా ఉంది. దాంతోపాటు పోలీసులు కూడా పలువురు పైన ఇప్పటికే కేసులు కూడా నమోదు చేశారు. మరోవైపున చూసినట్టయితే విచారణకు కూడా వాళ్ళు హాజరు కాబోతున్నటువంటి సిచ్యువేషన్. ఏదైతే ఫేక్ సంబంధించినటువంటి ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలలో చాలా వైరల్ చేస్తూ హెచ్సియుకి సంబంధించినటువంటి విషయంలో చాలా గందరగోళాన్ని సృష్టించడం, అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలాగా, అదేవిధంగా పర్యావరణ ప్రేమికులుగా చాలా వరకు కొంత ఈ ఏఐకి సంబంధించినటువంటి ఫోటోలను సర్క్యులేట్ చేయడంతో చాలా వివాదం అంతా అగ్గికి ఆజ్యం పోసినట్టుగా అయింది. మొత్తం ఈ అంశం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ఉన్నతాధికారులు, డీజీపీతో పాటుగాను పోలీసు సైబర్ క్రైమ్ పోలీసులతోటి సమావేశమైంది. ఇందులో చూసినట్టయితే ముఖ్యంగా కొన్ని ఫోటోలు, వీడియోలు చూసినట్టయితే జింకలను వేటాడి తర్వాత వాటి కాళ్ళను కట్టేసి పడేసినటువంటి కొన్ని ఫోటోలు కూడా వైరల్గా మారినాయి. దానిపైన కూడా పోలీసు డిటెక్టివ్గా దాన్ని దర్యాప్తు చేసినటువంటి క్రమంలో ఎక్కడో జింకను చంపి వేటగాళ్ళు వదిలేసినటువంటి ఫోటోలను కూడా అది హెచ్సియుకు
లో ఉన్నట్టుగాను దాన్ని అక్కడే చంపేసినట్టుగాను కొన్ని ఫోటోలు సర్క్యులేట్ అయ్యాయి. అది కూడా ఫేక్ అనే విషయాన్ని కూడా ఇటు పోలీసులు గుర్తించడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే కూడా కొన్ని నెమళ్ళు కొన్ని జింకలు కూడా హెచ్సియు ముందు అవి తిరుగుతున్నట్టుగాను వాటికి సంబంధించినటువంటి దృశ్యాలన్నీ కూడా అవి కూడా ఫేక్గానే ఇటు పోలీస్ అధికారులు గుర్తించడం జరిగింది. ఇలా మొత్తం మీద చూసినట్టయితే హెచ్సియులో ఓ వైపున ఏనుగుల గుంపు, మరోవైపున చూసినట్టయితే జింకలు, మరోవైపున చూసినట్టయితే రకరకాల జంతువులు అంటే ఈ నెమళ్ళు అంటే కన్నీరు కార్చుతున్నట్టుగాను ఇలాంటి సంబంధించినటువంటి ఏఐ సృష్టించినటువంటి ఫోటోలు వీడియోలు అన్నీ కూడా చాలా తప్పుడు ప్రచారంతో ఫేక్ ప్రచారాలతోటి సోషల్ మీడియా వేదికగా దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో హెచ్సియులో పెద్ద ఎత్తున ఈ వివాదం కొనసాగింది. మొత్తం మీద చూసినట్టయితే ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకునే లోపలనే అబద్ధమంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగినటువంటి సిచ్యువేషన్ పైన ఇటు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించినటువంటి క్రమంలో ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తులపైన మన్నే క్రిషాంక్తో పాటుగాను దిలీప్ కొంతం పైన కూడా ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. మరోవైపున చూసినట్టయితే ప్రముఖులు ఎవరైతే హ్యాష్ ట్యాగు ట్విట్టర్ కావచ్చు అదేవిధంగా ఎక్స్ వేదికగా వాటిని పోస్ట్ చేశారో వాళ్ళంతా కూడా ఒక్కొక్కరు తమ పోస్టుల నుంచి కూడా డిలీట్ చేస్తున్నారు. ఈ అంశం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఈ విషయం పైన కూడా రాష్ట్ర అంటే హైకోర్టు కూడా ఎవరైతే నిందితులుగా ఉన్నారో ఫ్యాబ్రికేటెడ్ ఏఐకి సంబంధించినటువంటి ఫోటోలు సృష్టించారో వారంతా కూడా పోలీసుల విచారణకు హాజరై సహకరించాలని కూడా ఇటు హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి ఏదైతే ఏఐ సృష్టించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించినటువంటి ఫోటోలతోటి కూడా ఫేక్ ప్రచారం చేయడంలో ఇటు బీఆర్ఎస్ సోషల్ మీడియా నేతలు కూడా పెద్ద ఎత్తున దాన్ని విస్తృతంగా ప్రచారం చేసినటువంటి సిచ్యువేషన్ పైననే చాలా వరకు పోలీసులు కూడా కేసులు కడుతున్నారు.